బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఊరు కొట్టుకుపోయింది. ఎస్, మీరు వింటున్నది అక్షరాల నిజమే. ఒక ఊరు మొత్తం, ఊరిలోని ఇళ్ళు, ఆ ఇళ్లలోని జనం మొత్తం ఒకే ఒక్క మెరుపు వరదలో కొట్టుకుపోయారు. ఒళ్ళు గగ్గురు పాటుకు లోను చేసే ఈ ఘటన ఉత్తరాఖండ్ ఉత్తరాకాశీలో జరిగింది. ధరాలి గ్రామం నామ రూపాలు లేకుండా కొట్టుకుపోయింది. కొన్ని గంటల వరకు ప్రకృతి సోయగాల మధ్య అందంగా పరుచుకున్న ఒక ప్రకృతి చిత్రంగా కనిపించిన ధారాలి ఇప్పుడు అడ్రస్సే లేదు, అక్కడ ఊరే లేదు. ఊరిలోని జనమే లేరన్నంతగా ప్రకృతి పడగలు కకావికలమైపోయింది. మెరుపు వరదలకు ఖర్గంగా నది ఉగ్రరూపానికి సర్వనాశనమైపోయింది. ఆ విజువల్స్ ను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. బాధితుల ఆర్తనాదాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా మెరుపు వరద వస్తున్న దృశ్యాన్ని మెరుపు వరద 1 స్క్రీన్ పై మనం క్లియర్ గా చూడవచ్చు. ఊరిని తుడిచిపెట్టుకుపోతున్న దృశ్యాన్ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక మరోవైపు మెరుపు వరద 2లో కూడా కనిపిస్తూ ఉంది. ఆ వరద వచ్చిన తర్వాత ఎంత విలయం జరిగింది అనేది కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఇక మొత్తంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ధారాలిలో ఆకస్మిక వరదలు వచ్చాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహించడంతో వరదలో ఇళ్లు కొట్టుకుపోయిన పరిస్థితి. అనేక మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా కొండ చర్యలు విరిగిపడడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన ఉత్తరాఖండ్ సర్కార్ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి. ప్రకృతి విలయం ఏ రేంజ్ లో ఉందో ఆ దృశ్యాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఎన్ని ఇళ్లు కూలిపోయాయి, ఎంతమంది గల్లంతయ్యారనేది అక్కడ అధికార యంత్రాంగం స్పష్టంగా చెప్పలేకపోతున్న పరిస్థితి. ఇక సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. పర్వత ప్రాంతాల్లో విలయం ఏ క్షణంలో సంభవిస్తుందో, ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం కష్టం. కెమెరాల్లో రికార్డైంది కాబట్టి ఈ ఫ్లాష్ ఫ్లడ్ తీవ్రత ప్రపంచానికి తెలిసొచ్చింది. అప్పటి వరకు ప్రశాంతంగా కనిపించిన ధారాలిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఇక ఉత్తరాఖండ్లో మెరుపు వరదలు కామన్. ఇలాంటి ప్రకృతి విపత్తులో యాత్రికులు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు అనేకం. కొన్నిసార్లు నదీ పరివాహక ప్రాంతాల్లో గ్రామాలు దెబ్బతిన్న సంఘటనలు ఉన్నాయి. కానీ కొండ ప్రాంతాల నుంచి ఇలా వరద ఉరకలెత్తుతూ ఊరిని తుడిచిపెట్టడం చాలా అరుదనే చెప్పాలి. చుట్టూ నీరు, కూలిన ఇళ్లు, కారిన కన్నీళ్లు. ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ప్రస్తుత పరిస్థితి. అక్కడ ప్రకృతి సృష్టించిన బీభత్సం కాదు విలయం. అంతా ఇంతా కాదు, మెరుపు వరదలు పలు గ్రామాల్ని ముంచెత్తాయి. ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి. ధారాలి గ్రామంపై ఖర్గంగా నది విరుచుకుపడింది. ఈ వరదల్లో దాదాపు 60 మంది వరకు గల్లంతయ్యారు. ఇక భారీ వరదలకు పర్వతాలపై నుంచి కొండ చర్యలు విరిగిపడ్డాయి. పైనుంచి వేగంగా వరద దూసుకొచ్చింది. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. దీనికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియోలు ఒళ్ళు గగ్గురు పడిచేలా కనిపిస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ సర్కార్ భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. మరోవైపు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. సీఎంతో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. మొత్తంగా మెరుపు వరద దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ప్రకృతి విలయం ఎలా ఉంటుందో ఒక్కసారిగా మనం చూడవచ్చు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఊరిపై ఒక్కసారిగా వరద విరుచుకుపడింది. గ్రామాన్ని మొత్తం తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితిని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా ఆ మెరుపు దృశ్యాలను చూడవచ్చు. अरे भाग गया ये मेरी माँ की भयंकर बड़ी अरे भयंकर भागेगी अरे फोन कर सुधा तो फोन कर ले अरे फोन कर पागल फोन कर अरे भाग गया ये मेरी माँ की भयंकर बड़ी ఆ గ్రామాన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది. మొత్తంగా మెరుపు వరదతో ఒక గ్రామం కకావికలమైపోయింది. ప్రకృతి సోయగాల మధ్య ఉన్న ఆ గ్రామం ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయి దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక సర్కార్ సహాయక చర్యలను ముమ్మరం చేస్తుంది. నామ రూపాలు లేకుండా పోయిన ధారాళిని మనం ఫస్ట్ స్క్రీన్ లో చూడవచ్చు. మెరుపు వరద ఎలా వస్తుందో సెకండ్ స్క్రీన్ పై మనం చూస్తున్నాం. మెరుపు వరద మరోవైపు నుంచి వస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కొండ చర్యల నుంచి వరద ఒక్కసారిగా ఉవ్వెత్తిన ఊరిని తుడిచిపెట్టుతూ అక్కడ పరిస్థితులను కకావికలం చేసింది. ఊరు ఏరు ఏకమైపోయిందా అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితులైతే అక్కడ కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో ఉప్పొంగి ప్రవహించిన నాలా, దీనివల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇళ్లను సైతం ఊడ్చిపెట్టుకుపోయింది వరద.
మొత్తంగా భారీ వరదలకు పర్వతాలపై నుంచి కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. పైనుంచి వేగంగా వరద దూసుకొచ్చింది. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. దీనికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియోలు ఒళ్ళు గగ్గురు పడిచేలా కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. నామ రూపాలు లేకుండా ఒక ఊరు కొట్టుకుపోయిన దృశ్యాన్ని మనం ఫస్ట్ స్క్రీన్ లో చూస్తే, మెరుపు వరద రాకముందు ఆ ఊరు ఎలా ఉంది, అదేవిధంగా వరద వచ్చే టైంలో పరిస్థితి ఎలా ఉందో కూడా చూడవచ్చు. మెరుపు వరద మొత్తంగా ఆ ఊరిని చుట్టుముట్టేసింది. వారు తేరుకునేలోపే వారంతా కూడా కకావికలమైన పరిస్థితి. अरे बह गया ये मेरी माँ चले भयंकर बड़ी अरे भयंकर भागेगी अरे भाई फोन कर सुधा तो फोन कर ले अरे फोन कर फोन कर पागल फोन कर फोन कर भाई मैं क्या किया अरे बह गया ये मेरी माँ चले भयंकर बड़ी अरे भयंकर भागेगी अरे भाई फोन कर सुधा तो फोन कर ले अरे फोन कर पागल फोन कर मैं क्या किया రైట్, ఊరు కొట్టుకుపోయింది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఒక ఊరు మొత్తం, ఊరిలోని ఇళ్ళు, ఆ ఇళ్లలోని జనం మొత్తం ఒకే ఒక్క మెరుపు వరదలో కొట్టుకుపోయారు. ఒళ్ళు గగ్గురుపాటుకులోని చేసే ఈ ఘటన ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో జరిగింది. ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చూస్తున్నాం, మొన్న ఈ మధ్య మనం సునామీలు చూసాం. జపాన్లో సునామీలు సృష్టించిన విలయాన్ని చూసాం. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా భారత్లో ఒక్కసారిగా వరద ఒక గ్రామాన్ని ముంచెత్తింది. ఆ గ్రామం నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి. సో డీటెయిల్స్ ఏంటి? ఉత్తరాఖండ్ లో వచ్చినటువంటి వరద, ఆకస్మిక వరదకు ఒక ఊరే కొట్టుకుపోయింది. ఒక మహాప్రళయం వచ్చి ఊరి మీద పడ్డట్టుగా అయిపోయింది. భయంకరమైనటువంటి వీడియోలు కూడా ఇప్పుడు మొత్తం ఆన్లైన్ మొత్తం కూడా షేక్ చేస్తున్నాయని చెప్పాలి. చాలా ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఆ ఆకస్మిక వరదలో దాదాపు ఒక 50 నుంచి 100 హోటళ్ల వరకు మునిగిపోయాయంటూ కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. క్షణాల్లో, రెప్ప పాటులో అన్నటువంటి మాట ఉంటుంది కదా, అట్లా క్షణాల్లోనే ఊరు మొత్తం కూడా కొట్టుకుపోయింది. అక్కడ కెమెరాలో రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఉత్తరాఖండ్ వరదలో భయానకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరదల దెబ్బకి గ్రామం ఎట్లా కొట్టుకుపోయిందో విజువల్ చూస్తేనే నిజానికి బిత్తరపోయేటువంటి పరిస్థితి. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో ధరాలి అనే గ్రామం ఇది. సో ఈ గ్రామంలో అంటే అనూహ్యంగా అక్కడ అంతా కొండ చర్యలు ఎక్కువగా ఉంటాయి. ఆ కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ వరదలు ఆకస్మికంగా సంభవించాయి. సో దీంతో ఇళ్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ మట్టు పెట్టుకుపోయినాయి. ఆ బురద అక్కడ బలమైనటువంటి వరద వచ్చింది, ఇళ్లను మొత్తం కూడా ముంచెత్తిపోయింది. అక్కడ ప్రజలంతా కూడా అంటే అరుపులతోటి చాలా ఉద్విగ్నమైనటువంటి వాతావరణం నెలకొంది. వరదలతో ఇప్పటికే భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే అక్కడ శిథిలాల కింద జనాలు కూడా చాలా మంది చిక్కుకున్నారంటూ కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, అక్కడ సిఆర్పీఎఫ్ సిబ్బంది కానీ ఇప్పటికే సహాయక చర్యల్లో వాళ్ళని తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నీళ్లు ఇళ్లను, ఊర్లను మింగేస్తున్నటువంటి ఆ విజువల్స్, భవనాలు మొత్తం కూలిపోతున్నటువంటి పరిస్థితులు, అక్కడటువంటి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా భయంతో కేకలేస్తూ ఎటూ పారిపోలేనటువంటి పరిస్థితి, ఆ వరదల్లో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అంతేకాదు భారత సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది.